తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు మన కరీంనగర్ శాసనసభ్యులు మిత్రులు గంగల కమలాకర్ గారికి, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కొప్పుల ఈశ్వరన్న గారికి, మన హుజూరాబాద్ యంగ్ డైనమిక్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారికి, గౌరవనీయులు తమ్ముడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాకేష్ గారికి, పెద్దలు ఈడ శంకర్ రెడ్డి గారికి, పెద్దలు సత్యనారాయణ రెడ్డి గారికి, గౌరవనీయులు మా గంట రాములు యాదవ్ గారికి, సోదరీమణి మమతారెడ్డి గారికి, ఎర్రోళ్ల శ్రీనివాస్ గారికి, రేవతిరావు గారికి, రఘువీర్ సింగ్ గారికి, మరి ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు, పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మా పెద్దపల్లి నియోజకవర్గ అన్నా తమ్ముళ్లకు, అక్కా చెల్లెళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. బాగున్నారా? బాగున్నారా అంటున్నా. ఏం బాధపడద్దు, భవిష్యత్తు మనదే. నిన్నయాల రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఏమంటుండు? నేనే గెలుస్తా, 2034 దాకా ఉంటా. రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా 100 సీట్లతో బీఆర్ఎస్ వచ్చేది ఖాయం ఖాయం. ఇలా ప్రజలు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా ఎవరిని కదిలిచ్చినా ఒక్కటే, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. జనం క్లియర్. 2.5 ఏండ్ల రేవంత్ పాలన చూసిన తర్వాత ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ఏ బాగుండే అంటున్నారు. ఎందుకు ఈ మాట వస్తున్నది? ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలే. పైగా కేసీఆర్ గారు కొనసాగించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆగిపోయింది. 30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. రైతు బంద్ ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, మక్కలు వడ్లు కొనడంలో రైతులకు చుక్కలు చూపించిండు రేవంత్ రెడ్డి. అందువల్ల నాకు తెలిసి రైతు అనేవాడు ఇక రేవంత్ రెడ్డికి ఓటు వెయ్యడు గాక వెయ్యడు. అసలు వడ్లు అమ్ముకోవాలంటే 45 రోజులు పట్టింది ఒక్కొక్క రైతుకు. కళ్ళాలలో పడిగాపులు కాసిండ్రు, ఎండకెండినరు, వానకు తడిసిండ్రు. ఇవాళటికి కూడా ఇంకా 20%, 30% వడ్లు ఇంకా కూడా కళ్ళాల్లోనే ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇవాళ ఎందుకు రైతు అనే వాళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డికి ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నా. మొట్టమొదటిది రైతు బంధు. ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్ మాట ఇయ్యలే. ఓట్లు వేస్తే నేను రైతు బంధు ఇస్తాను కేసీఆర్ చెప్పలే. కానీ రైతుల మీద ప్రేమతో రైతు బంధు పథకాన్ని తెచ్చింది కేసీఆర్. మధ్యలో 2 ఏళ్లు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు బంధు పెట్టిండు, కాంట్రాక్టర్ల బిల్లులు ఆపిండు. కానీ రైతన్నకు మాత్రం రైతు బంధు వేసి చూపిండు. 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. మరి రేవంత్ రెడ్డికి ఏమైంది? ఏమైంది? ఒకసారేమో మొత్తానికే ఎగబెట్టిండు, ఒకసారి 3 ఎకరాలకు ఇచ్చిండు, ఈ తాప 2 ఎకరాలకే ఇచ్చిండు. అవునా కాదా? ఆ 2 ఎకరాలకు మొన్న కేసీఆర్ జగిత్యాల బయలుదేరితే 1 ఎకరం పడ్డది. ఒక్కసారి సిద్దిపేటకు వస్తే బిడ్డను రైతు బంద్ ఇవ్వకుండా ఎట్లా కాలు పెడతావురా అని నేనంటే 1 ఎకరం ఇచ్చిండు. మొత్తానికి 2 ఎకరాలకు వచ్చింది.
ఏం చెప్పిండు అన్నాడు సిద్దిపేటలో 45 రోజుల్లో మొత్తం పైసలు ఇస్తా అన్నాడు. 70 రోజులైంది. పడ్డ రైతు బంధు. ఇప్పుడు ఈ యాసంగి పంటకు రైతు బంధుకి ఎగనామం పెట్టిండు. రుణమాఫీ నేను ఎంబడబడ్డా, ఏమైనా మొదటి సంతకం పెడతా అన్నావు, ఇంకెప్పుడు ఇస్తావు రుణమాఫీ అని రోజు ఎంబడబడ్డా నేను. ఈ ఎంబడబడంగానే పార్లమెంట్ ఎన్నికలల్లా ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టిండు. మన కరీంనగర్కి వచ్చిండు, వెమలాడ రాజన్న మీద ఒట్టు పెట్టిండు. మెదక్కి వచ్చిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు. నల్లగొండకు పోయిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. ఖమ్మం పోయిండు, భద్రాచలం రాముల వారి మీద ఒట్టు పెట్టిండు. పోయిన కాడల్లా ఒట్లు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షల మీద ఉన్నోళ్ళు కట్టుకోండి, మిగతా పైసలు నేను మాఫీ చేస్తా అన్నాడు. అయినాయా? 2 లక్షల లోపున్నోళ్ళయి కాలే, 2 లక్షల మీదున్నోళ్ళయి కాలే. రుణమాఫీ ఏమైందయ్యా అంటే అసెంబ్లీలో గవర్నర్ చేత 35,000 కోట్ల రుణమాఫీ చేస్తామని అసెంబ్లీలో చెప్పిండ్రు. బడ్జెట్ స్పీచ్లో చెప్పిండ్రు. ఇచ్చింది ఎంత అంటే 20,000. అంటే దాదాపు సగం మందికి రుణమాఫీ అయింది, సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టిండు. 2 లక్షల లోపోళ్ళకు కాలే, 2 లక్షల మీదున్నోళ్లకు కాలే. రుణమాఫీ అట్లా ఎగ్గొట్టిండు. రైతు బంధు ఇప్పుడు 3 పంటలకు ఎగ్గొట్టిండు. పోనీ ఎరువులన్నీ ఇచ్చిండా? కేసీఆర్ గారు ఉండగా మండలానికి ఒక గోడౌన్ కట్టిండు. కట్టలే మీ దగ్గర? మీరు సుల్తానాబాద్ పోయినా గోడౌన్ ఉంటుంది, పెద్దపల్లి పోయినా ఉంటుంది, శ్రీరాంపూర్ పోయినా ఉంటుంది, జూలపల్లి పోయినా ఉంటుంది లేదా? మండలానికి, ప్రతి మండలానికి ఆనాడు కేసీఆర్ గారు గోడౌన్ కట్టి ఎరువులు స్టాకు పెట్టి 10 ఏళ్లల్లా ఎరువులకు ఇబ్బంది లేకుండా చూసింది కేసీఆర్. పాత కాంగ్రెస్, ఆనాటి కాంగ్రెస్ పోలీస్ స్టేషన్లలో ఎరువులు పెట్టి అమ్మింది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఆటో ఆయనకు చెప్పి 4 బస్తాలు వేసుకురా అంటే ఆటో డ్రైవరు ఇంటికాడ తెచ్చేసిపోయిండు. కానీ ఇలా మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, నాటి రోజులు వచ్చినాయా లేవా? ఎరువు బస్తాలకు లైన్లు, లాఠీ ఛార్జీలు, ఇవాళ గోసబెట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఎరువులు ఇచ్చే శాతగాలే. రైతు బీమా కార్యకర్తలు మంచిగా వినాలి. రైతు బీమాకు రామ్ అయింది. ఆనాడు కేసీఆర్ చెప్పిండు ఎలక్షన్ల ముంగట, దళిత బంధుకు జై భీమ్ అంటారు, రైతు బీమాకు రామ్ అంటారు, జాగ్రత్త అన్నాడు కేసీఆర్. ఇవాళ అదే నిజమైందా? ఇప్పుడు 4 నెలల రాష్ట్రంలో రైతు బీమాకు ప్రభుత్వం ఎల్ఐసికి ప్రీమియం కట్టలేదు. 4 నెలల నుంచి రైతు బీమా ఆగిపోయింది. తెలంగాణలో రైతు బీమా బంద్ అయిపోయింది 4 నెలల నుంచి. రాష్ట్రంలో 3,000 మంది రైతులు చనిపోయి ఇవాళ రైతు బీమా రాకుండా ఆగమైపోయిన పరిస్థితి ఉంది. నాడు కేసీఆర్ ఉంటే రైతు చనిపోయినాక ఇంట్లో నుంచి కాలు బయట పెట్టక ముందే వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం యొక్క అకౌంట్లో జమ చేసిండు. రేవంత్ వచ్చిండు, రైతు బీమాను బంద్ పెట్టిండు. 4 నెలల నుంచి ఇలా రైతు బీమా రాలేదు. ఏం చేసాడు? పోనీ వడ్లన్న కొన్నాడా? వడ్లు అమ్ముకోవాలంటే సుక్కలు చూసిండ్రు రైతులు. గిన్ని రోజులు ఎప్పుడన్నా అయిందా? మక్కలు అమ్ముకోవాలంటే సంచులు కొనుకొచ్చుకున్నారు రైతులే. చాలా చోట్ల సంచులు దొరకకపోతే రైతులే సంచులు కొనుకొచ్చుకొని మక్కలు జోకిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ నుంచి మక్కలు కొనుడు బంద్ పెట్టిండ్రు. ఇప్పుడే ఈశ్వరన్న చెప్తుండు, ధర్మపురిలో, వెమ్లాడలో, మెట్పల్లిలో, కొరుట్లలో చాలా చోట్ల మక్కలు అట్లనే ఉన్నాయి, మక్కలు కొనుడు బంద్ పెట్టిండ్రు అంటున్నారు. అంటే ఏంది నువ్వు చేసింది? పోనీ కరెంట్ అన్న మున్పటి లెక్క ఉన్నదా? 24 గంటల పోయి 13 గంటలకో 14 గంటలకు వచ్చింది ఇప్పుడు. అంటే ఇవాళ రైతును అన్ని రకాలుగా ఆగం చేసిండు. ఎరువుల్లో ఇబ్బంది, రైతు బంధు 3 పంటలకు ఎగ్గొట్టిండు, రుణం మాఫీ సగం మందికి ఎగ్గొట్టిండు, రైతు బీమా బందే పెట్టేసిండు, వడ్లు కొనుమంటే సుక్కలు చూపిండు. ఇంకా రైతు ఓటేస్తాడా? ఇంకా ఇది జాలదట. ఇప్పుడు రైతు డిస్కామ్ దేబోతా ఉన్నాడు. రైతు డిస్కామ్ బాగా వినాలి రైతులు. ఏంటిది రైతు డిస్కామ్? ఇప్పుడు ఇప్పటిదాకా మనకు ఎన్పీడీసీఎల్, పెద్దపల్లి దేని కింద ఉంటుంది? ఎన్పీడీసీఎల్ కింద మనం ఉంటాం. మనం బాయికాడ ఇల్లు కట్టుకుంటే ఇంటికి కనెక్షన్ కావాలన్నా ఎన్పీడీసీఎల్ ఇచ్చిండు, బాయికి కావాలన్నా ఎన్పీడీసీఎల్ ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు? ఫ్రీ కరెంట్ వాళ్ళు రైతులు కావచ్చు,
మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు, దవాఖాన్లు, ఇవన్నీ దానికి ఒక రైతు డిస్కామ్ అని పెడుతున్నాడు. అంటే ఈ రైతు డిస్కామ్కు రేపు పైసలు కట్టేవాళ్ళు ఉండరు. మరి పైసలు కట్టేవాళ్ళు లేకపోతే కరెంట్ ఎడగొనాలి? కరెంట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఏమంటుండు రైతు డిస్కామ్కు? జీవో నంబర్ 8 అని ఒక జీవో ఇచ్చిండు రేవంత్ రెడ్డి. బాగా వినండి, ఇది అమల్లోకి వస్తే అసలు కాంగ్రెస్ వాడు రేపు ఊళ్ళలో గుర్రాడిగా. ఇప్పుడు మొన్ననే ఈఆర్సీ ముందు వాదనలు అయిపోయినాయి. ఈఆర్సీ ఉత్తర్వుల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ జీవో నంబర్ 8 ఏమంటదంటే, సోలార్ పవర్ రైతు డిస్కామ్కి ఏ కరెంట్ ఇస్తాడట అంటే రేవంత్ రెడ్డి రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తా అని జీవో ఇచ్చిండు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంది? సోలార్ పవర్, విండ్ పవర్. మన దగ్గర గాలితోని కరెంట్ తయారయ్యేది పెద్దగా లేదు తెలంగాణలో. ఇక ఉన్నది సోలార్ పవర్. సోలార్ పవర్ అంటే ఎప్పుడు వస్తుంది? పొద్దుగాల ఎండగొట్టి ఇంకా షురు అవుతుంది, సాయంత్రం ఎండ బంద్ కాగానే బంద్ అవుతుంది. అంటే పొద్దుగాల 7-8 గంటలకు బాయికాడ మోటార్ వెలుగుతుంది, వస్తుంది కరెంటు. సాయంత్రం 5 కాగానే బాయికాడ కరెంటు పోతుంది. అంటే రేపు రైతు డిస్కామ్ అమల్లోకి రాగానే బాయికాడ మీ వ్యవసాయానికి వచ్చే కరెంటు కేవలం 7-8 గంటలు మాత్రమే ఉండబోతా ఉంది. 7-8 గంటలే ఉంటుంది బాయికాడ. అంటే రేవంత్ రెడ్డి నాడు కేసీఆర్ ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటుకు ఈ రైతు డిస్కామ్ తో ఉరివేయబోతా ఉన్నాడు. రేపు రైతులకు కరెంటు రాదు, రేపు 7-8 గంటల కరెంటే వస్తుంది. అరే రేవంత్ రెడ్డి, నువ్వు రైతు బిడ్డ అంటావు. రైతులు ఏం పాపం చేసిండ్రు? ఉన్న కరెంటు ఉడగొడితివి, రైతు బంధు ఎగగొడితివి, రైతు బీమా బంధు పెడితివి, ఎరువులు సరఫరా చేయకపోతివి, వడ్లు కొనకపోతివి. ఏందన్న ఒక్కటన్నా మంచి పని చేసినాడే? రైతు సోదరులు ఆలోచించాలి. ఆనాడు కేసీఆర్ ఉంటే ఇదే పెద్దపల్లిలో, సుల్తానాబాద్లో, మీ జూలపల్లిలో, శ్రీరాంపూర్లో ఎకరం 50 లక్షలు 60 లక్షలు ఉండే. ఇవాళ ఎంతైంది భూముల విలువ? సగం అయిందా లేదా? కేసీఆర్ రైతు విలువ పెంచిండు, రైతు చేతిలోని భూమి విలువ పెంచిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక రైతు గౌరవం తగ్గింది, రైతు చేతిలోని భూమి విలువ కూడా తగ్గుముఖం పట్టింది. ఏమనంటే ధరలు పెంచుడే. పెంచంది ఏమని ఉన్నదా రేవంత్ రెడ్డి? మీరు మోటార్ సైకిల్ కొనుక్కుంటే దాని మీద 5,000 ట్యాక్స్ వేసిండు. ఇక రేపటి నుంచో ఎల్లుండి నుంచి సీసాలకు కూడా పెంచుతారట. నిన్ననే భూముల ధరలు పెంచిండు. ఎవరైనా పేదవాడు బిడ్డ పెళ్లికో, పిల్లల చదువుకో, దావఖానకో భూమి అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచిండు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుతీవి, మందుబాబులకు ధరలు పెంచబడితివి, ఆర్టీఏ ట్యాక్సులు పెంచితివి, ఇచ్చేది మాత్రం ఎగబెడితివి. ఇచ్చే రైతు బంధు ఎగబెట్టిండు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎగబెట్టిండు, తులం బంగారం ఎగ్గొట్టిండు, ఇచ్చే పథకాలు బంద్ పెట్టిండు, ధరలు మాత్రం పెంచిండు. ఇంకా కాంగ్రెస్ కోటేస్తారు ఎవడన్నా? అసలు రైతులు ఓటేయకుండా మళ్ళా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుందా? అందుకే అంటున్నా నేను, తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా రేవంత్ రెడ్డి మళ్ళా గెలిచేది లేనే లేదు. నిన్న ఒక మాట అంటుండు రేవంత్ రెడ్డి, హిట్లర్కు హైడ్రా అంటే బాగా ఇష్టం, అందుకే నేను హిట్లర్ను చూసి హైడ్రా పెట్టినా అంటుండు. ఎవడన్నా హిట్లర్ను దేంతో పోలిస్తారే? ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోనికి బాగా ఫకర్ వస్తే, ముఖ్యమంత్రి అంటోనికి బాగా అహంకారం నెత్తికెక్కితే, అరే వీడు హిట్లర్ లెక్క తయారైందిరా అంటారు. అంతే కదా? ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కితే, అధికారం మత్తులో కళ్ళు కనబడకుండా విర్రవీగితే, అరే వీడు హిట్లర్ లాగా తయారైందిరా భయ్ అంటారు. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండు? నేనే హిట్లర్ నువ్వు అంటుండు. నేను హిట్లర్ను చూసి కాపీ కొట్టినా అంటుండు. మరి హిట్లర్కి ఏం గతి పెట్టిందో మీకు తెలుసు కదా. హిట్లరు నాడు పేద ప్రజలను ఊచకోత కోసిండు, పేదల బతుకులు ఆగం చేసిండు. అందుకే ప్రజలు తిరగబడితే హిట్లర్ లాస్ట్కు తన తుపాకీతో తానే కాల్చుకొని చనిపోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ హిట్లర్ పేదల బతుకులు ఊచకోతకొస్తే ఈ నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు గులుస్తా ఉన్నాడు హైడ్రా పెట్టి, పేదల బతుకులు ఆగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అందుకే నీకు కూడా రేపు ఆ హిట్లర్ కు పట్టిన గతే పడుతుంది. తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి తరిమి కొట్టేది రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇలా అందుకే గుర్తుపెట్టుకోండి,
మనకేం బాధ లేదు, మొట్టమొదలే అన్న భవిష్యత్తు మనదే అన్న. ఇలా హిట్లర్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది. జర్మనీ దేశం ఈ రోజు కూడా జర్మనీ దేశం ప్రజలకు క్షమాపణ చెప్తుంది. హిట్లర్ చేసిన దురాగతాలకు, హిట్లర్ యొక్క తప్పులకు ఈ రోజు కూడా జర్మనీ ప్రపంచానికి క్షమాపణ చెప్తూనే ఉంటుంది. రేపు ఈ రేవంత్ రెడ్డి పాపాలకు, రేవంత్ రెడ్డి అవినీతి వల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జాతికి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తూనే ఉండాల్సి ఉంటుంది. రేవంత్ కు ఇలా ఆలోచించాలి. అసలైన కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా మిగిలింటే, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే రేవంత్ పుణ్యమాని మీ జీవితం అంతా మా రేవంత్ చేసిన తప్పులకు, మా రేవంత్ హైడ్రాకు, మా రేవంత్ అరాచకాలకు, కబ్జాలకు మీరు కూడా తెలంగాణ జాతికి క్షమాపణ చెప్తూనే ఉండాల్సి వస్తుంది. ఇవాళ రేపటి తప్పదలకి అయిపోయింది కాంగ్రెస్ పని. అందుకే మీరు కార్యకర్తలు నేను కోరేది ఒక్కటే, కష్టం అవుతుంది. ఇడొక బబ్లు ఉన్నాడట కదా, ఎవడో ఒకడు తెలుసా? బబ్లు నిక్ నేమ్. ఈడొక పోలీస్ అధికారి బబ్లు అంటారట ఆయనను. బబ్లు సంగతి చెప్తాం కానీ ఆ బబ్లు ఎవడన్నా మా కార్యకర్తలు ఉన్న విషయాన్ని వడ్లు కొంటలేడనో, రైతు బంధు రాలేదనో, రైతు బీమా ఎగబెట్టినవనో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మా కార్యకర్తల్ని దెబ్బలు కొడుతుండట. మొన్న మా తమ్ముడు మా శ్రీకాంత్ను 2వ తారీఖు నాడు కొట్టిండని తెలిసింది. బిడ్డ బబ్లు, రేపు మా శ్రీకాంత్ చేత కేసు పెట్టించి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మా శ్రీకాంత్ ఎంత బాధపడ్డాడో ఆ బాధ ఏందో నీకు రుచి చూపిస్తాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మర్యాద ఉంటే మర్యాద మీరు కాపాడతాడా? మీ ఎమ్మెల్యే కాపాడతాడా ఈ రేవంత్ రెడ్డి నిన్ను? రేపు రేవంత్ రెడ్డి ఉంటాడా? ఆలోచించుకోవాలి. అరే కింద పోలీస్ కానిస్టేబుల్లే మళ్ళా కేసీఆర్ రావాలంటారు. ఇలా నువ్వు ఏ కానిస్టేబుల్ అయినా పక్కకు తీసుకుపోయి అడుగు. వాళ్ళ టీఏలు బంద్ అయిపోయినాయి, వాళ్ళ సరెండర్ లీవ్ బంద్ అయిపోయింది. కేసీఆర్ ఉండగా నేను ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా 3 నెలలకు ఒక సరెండర్ లీవ్ ఇచ్చిన, బరాబర్ టీఏ పైసలు ఇచ్చిన. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక పోలీసు వాళ్ళకి సరెండర్ లీవ్ లేదు, టీఏ బిల్లులు లేవు, స్టేషన్ అలవెన్స్ లేదు, అంత ఆగమైపోయింది. నిన్న ఇవాళ ఆయన ఆరోగ్య భద్రత కూడా బంద్ అయిపోయింది. ఆ ఆరోగ్య భద్రత బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్య బీమా అని 1.5% జీతంలో కోత పెట్టిండ్రు. రేపు మీరు ఏమి డౌట్ పెట్టుకోకుండ్రి, కానిస్టేబుల్ల ఓట్లు, పోలీసు వాళ్ళ ఓట్లు అన్ని కూడా బీఆర్ఎస్కి పడతాయి. రైతుల ఓట్లు మనకే పడతాయి, విద్యార్థుల ఓట్లు మనకే పడతాయి. అందువల్ల కొద్దిగా ధైర్యంగా ఉండండి. తప్పకుండా భవిష్యత్తు మనదే. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ వాళ్ళకే మనకంటే మంచిగా అర్థమైంది. ఇంత అవుతుంది కదా, ఒక్క మంత్రి అన్న తిరుగుతుండా? ఒక్క మంత్రి అన్న వడ్ల కొనుగోలు కేంద్రాలకు వస్తున్నారా? మా మెదక్ జిల్లాలో అయితే ఒక్క మంత్రి రాలేయాలటి వరకు. ఎందుకంటే వస్తే రైతులు తిరగబెట్టేట్టున్నారు, రైతులు ఎగబెట్టేట్టున్నారు. ఆ ట్యాంకులు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వానాకాలంకు యూరియా స్టాక్ లేదు. కేసీఆర్ ఉండగా 3 నెలల ముందు తెచ్చి పెట్టుండే యూరియా. ఇప్పుడు మళ్ళా వానాకాలంలో మళ్ళా యూరియాల కోసం లైన్లు కట్టాలి మళ్ళీ మనం. అంటే ఈ ప్రభుత్వం రైతులంటే చిన్న చూపు ఉన్నది. అందువల్ల మిత్రులారా, రైతులతోని ఎవడు పెట్టుకున్నా ముంగట పడడు. వెనకటో సామెత ఉంటుంది, ఎద్దేడ్చిన వ్యవసాయం ముంగట పడది, రైతు ఏడ్చిన రాజ్యం ముంగట పడదు అన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి మన తెలంగాణ రైతుల ఉసురు తాకక తప్పదు, ఆయన దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు. కార్యకర్తలు, మా నాయకులు మంచిగా పనిచేయండి. కొంతమంది అటు ఇటు అయినరు, వాళ్ళని మాత్రం మళ్ళీ తెచ్చుకునేది లేదు. కష్టకాలంలో మనకున్నోడే దేవుడు. ఈ కష్టకాలంలో ఉన్న మా కార్యకర్తలే మాకు దేవుళ్ళు. ఈ కార్యకర్తలే మాకు నిజమైన బంధుమిత్రులు. ఈనాడు ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలే పార్టీ హైకమాండ్ కు ఆత్మీయులు అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మనం గ్యారంటీ వస్తాం, కానీ ఇలా ఎవరైతే ఈ కష్టకాలంలో నిలబడ్డ కార్యకర్తలున్నారో గుండెలో పెట్టుకొని మిమ్మల్ని కాపాడుకుంటాం. తమ్ముళ్ళారా, ధైర్యంగా ఉండండి, ఏం భయపడకండి. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. రాబోయే రోజుల్లో
చక్కగా మన కమిటీలన్నీ వేసుకొని పార్టీ మెంబర్షిప్ చేసుకొని శిక్షణ కార్యక్రమాలు పెట్టుకొని పార్టీని మంచిగా బలోపేతం చేసుకుందాం. భవిష్యత్తు మనది ఉంటుంది. మా మనవరన్న నిర్ణయాల గట్టిగానే వేసుకున్నాడు, కానీ ఇంకా కొద్దిగా గట్టిగా వేయాలి. ఇక బయలుదేరాలి రోజు. ఇక డి అంటే డి అనాలి, దేనికైనా తయారు ఉండాలి. నీ వెనుక పార్టీ ఉన్నది, నీ వెనుక కార్యకర్తలున్నారు. నువ్వు ధైర్యంగా కొట్లాడే ప్రయత్నం చేయి. నువ్వు గట్టి కొట్లాడితేనే కార్యకర్తలకు ధైర్యం వస్తుంది. నువ్వు బయలుదేరితేనే కార్యకర్తలు ఇంకా గట్టి. నువ్వు ఒక్క అడుగేస్తే వాళ్ళు 2 అడుగులు వేస్తారు. సో అందువల్ల మిత్రులారా, మంచి నాయకులు ఉన్నారు వేదిక మీద, అంతా సీనియర్ నాయకులు. మా రాములన్న గాని, మా రాకేష్ గాని, సత్యనారాయణ రెడ్డి గాని, మా శంకరన్న గాని, మా రఘువీర్ సింగ్ గాని, అందరూ హేమీలు ఉన్నారు. కలిసి పనిచేయండి, కలిసి ఉద్యమం చేయండి, కలిసి ప్రభుత్వం మీద పోరాడండి. భవిష్యత్తు మనదే. మనకంటే కార్యకర్తలు మనకు ముఖ్యం. ఇవాళ మనం ఆ కార్యకర్తల కోసం అందరం కూడా కలిసి పనిచేయాలి. భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఇవాళ ఆ కార్యకర్తలు, ఇంత కష్టకాలంలో నిలబడ్డటువంటి కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వాలంటే మన అభిప్రాయ భేదాలు పక్కన పెడదాం. అందరం కలిసిమెలిసి మళ్ళీ మన కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుందాం. జై తెలంగాణ.